తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడానికి ఢిల్లీ పెద్దలే కారణమా? కమలం పార్టీలో పుట్టింటి వారికి పెద్దపీట, అత్తింటి వారికి అవమానాలు ఎదురవుతున్నాయా? పాత కొత్త నేతలను సమన్వయం చేయడంలో అధిష్టాన దూతలు విఫలమవుతున్నారా? ఇన్ఛార్జీల మౌనం కొంప ముంచుతోందా? మాటల తూటాలు పేలుతున్నా మనకెందుకులే అని ముక్కున వేలేసుకుంటున్నారా? ఎందుకు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, ఆధిపత్య పోరుతో కల్లోలం, ఇన్ఛార్జీల మౌనంపై అధిష్టానం ఆగ్రహం. తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయట. సమన్వయ లోపం, ఆధిపత్య పోరుతో కమలం పార్టీలో కల్లోలం రేగుతోందట. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్తో కీలక నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు పార్టీలో ఇమడలేక వివిధ కారణాలతో బయటకు వెళ్లారు. అయితే అలా నేతలు వెళుతున్నప్పుడు పార్టీ అధిష్టానం దృష్టి పెట్టలేదట. రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ వరుస విమర్శలు చేస్తున్నా, అధ్యక్ష పదవి ఎంపికలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ విమర్శలు చేసుకుంటున్నా అధిష్టానం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదన్న సందేహం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోందట. దీంతో తెలంగాణ బీజేపీ బలోపేతాన్ని అధిష్టానం లైట్ తీసుకుంటోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ బీజేపీ రథసారథి ఎంపిక సమయంలో చాలామంది నేతలు తమకే అధ్యక్ష పదవి అంటూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. తెలంగాణలో బీసీల నినాదం తెరపైకి వస్తుందని ముందుగానే గ్రహించిన కాషాయ పార్టీ, ఢిల్లీ పెద్దలంతా అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీని సీఎం చేస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర నేతలు నూతన అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గ నేత అవుతాడని ఆశలు పెట్టుకున్నారు. ఆ సమయంలో బీజేపీలో బీసీల పేర్లన్నీ చర్చకొచ్చాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందులలో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తున్నారని జోరుగా ప్రచారం సైతం జరిగింది. బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్, ధర్మపురి అరవిందుల ఆశలపై నీళ్లు చల్లి రామచంద్రరావును అధ్యక్షుడిగా ప్రకటించింది. అయితే అధిష్టానం ఆశావహుల అభిప్రాయాలు తీసుకుంటే బావుండేదనే టాక్ పార్టీలోనే వినబడుతోంది. అగ్రనేతలకు సూత్రప్రాయంగా భవిష్యత్తులో అవకాశం దక్కుతుంది, నిరాశపడకుండా ఉత్సాహంతో పనిచేయండి అని చెబితే నేతల మధ్య పొరపచ్చాలు వచ్చేవి కావంటున్నారు. తామంతా ఒక్కటేనే భావన నేతల్లో వచ్చి ఉండేదని పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అధిష్టానం దూతలు రంగంలోకి దిగి సర్ది చెప్పకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఈటెల రాజేందర్కు బీజేపీ అధ్యక్ష పదవి రాకపోవడానికి కారణంపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు తప్ప పార్టీ మారి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వరనే వాదన వినబడుతోంది. ఇప్పటి వరకు అధ్యక్షులను ప్రకటించిన అన్ని రాష్ట్రాల్లోనూ మొదటి నుంచి బీజేపీతో అనుబంధం ఉన్న వాళ్ళకే వచ్చిందంటున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు నుంచి బీజేపీ సిద్ధాంత భావజాలం ఉన్న రామచంద్రరావుకి అధిష్టానం పదవి కట్టబెట్టిందనే అంశం తెరపైకి వస్తోంది. దీంతో పార్టీలోకి ఇతర సిద్ధాంత భావజాలాలు ఉన్న నేతలు రావచ్చు పోవచ్చు, కానీ అధ్యక్ష పదవికి అర్హులు కాదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పార్టీ జెండాలు మూసేందుకు, పార్టీ బలోపేతం కోసం బలమైన నేతలకు కండువా కప్పొచ్చు, కానీ పదవులకు నోచుకోలేమా అనే అభిప్రాయం కూడా నేతల్లో వ్యక్తం అవుతోందట. మరోవైపు తెలంగాణ బీజేపీని ముందుండి నడిపించాల్సిన ఇన్ఛార్జీలు ఇంత రచ్చ జరుగుతోన్నా బెల్లం కొట్టిన రాయిలా ఉండడం ఏమిటని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. నేతల మధ్య సమన్వయం లోపించినప్పుడు అధిష్టానం దృష్టికి తేవడం, నేతల మధ్య గ్యాప్ను తగ్గించే ప్రయత్నాలు చేయకపోవడాన్ని కమలం పెద్దలు తప్పుపడుతున్నారట. సమస్య పరిష్కారానికి ఏమీ చేయకుండా నేతల మధ్య రాజుకుంటోన్న పోరును ప్రేక్షక పాత్ర పోషిస్తూ చూస్తూ ఉండడంపై పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్ అయిందట. తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించాల్సింది పోయి ఇన్ఛార్జీలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంపై అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తోందట. ఇలా అయితే తెలంగాణ బీజేపీ గాడిలో పడేదెప్పుడని అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక సమయంలో నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని రాష్ట్ర స్థాయి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయమే అంతిమమని, అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తే వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్తే బాగుండేదన్నారు. అలా చేస్తే నేతల మధ్య వర్గపోరుకు అవకాశం ఉండేది కాదంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కు ప్రత్యర్థి బీజేపీ అన్న రీతిలో గ్రాఫ్ పెంచుకోవడం పైన నేతలు శ్రద్ధ పెట్టడం లేదట. సొంత పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. రాష్ట్రంలో కీలక అంశాలపైన రాజకీయ చర్చ నడుస్తుంటే బీజేపీ స్టాండ్ ఇదని కూడా కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రజలకు కనీసం పార్టీ కేడర్ కి వివరించడంలో బీజేపీ విఫలమైందని సొంత పార్టీ కేడరే భావిస్తోందట. బీజేపీ అధిష్టానం నియమించిన ఇన్ఛార్జీలు వారి పాత్రను సరిగ్గా నిర్వహించకపోవడంతోనే పార్టీ పలచనవుతోందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకత్వం నేతల సమన్వయంపై దృష్టి పెట్టి అయిన వాళ్ల కాకుల్లో కాని వాళ్లకి కంచంలో వడ్డించడం మానుకోవాలని పార్టీ బలోపేతం కోరుకునే నేతలు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం రాష్ట్ర బీజేపీపై దృష్టి పెడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.